కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మనకి ఏమి కావాలి, మనకి ఏం కావాలి. ఏం కావాలంటే మానవుని ఆలోచన ఏముంటుందంటే, భూమి మీద ఉన్నవన్నీ కావాలి, ఇంకా భూమి కింద ఏమైనా ఉంటే అవి కూడా కావాలని ఉంటుంది. దేవుని స్తోత్రం. అవునా కదండి? అయితే ఒక ప్రశ్న, డబ్బు కావాలా, డబ్బుతో కొనే బంగారం కావాలా? డబ్బు కావాలా, డబ్బుతో కొనే బంగారం కావాలంటే డబ్బుతో కొనే బంగారమే కావాలంటాను నేను. ఎందుకంటే బంగారం మనకు అవసరమైనప్పుడు డబ్బుతో కొనే బంగారమే కావాలనుకుంటాం. ఇప్పుడు మార్కెట్కి వెళ్తాం, కొన్ని నిత్యావసర వస్తువులు కొనుక్కుంటాం. డబ్బు కావాలా, వస్తువులు కావాలంటే ఏం కోరుకుంటాం మనం? డబ్బు తినం కదా, కాబట్టి వస్తువులే కోరుకుంటాం. అలా చెప్పండి మీరు, ఓకేనా? డబ్బు కావాలా, డబ్బుతో కొనే బంగారం కావాలంటే బంగారమే కావాలి, బంగారం అవసరం ఉన్నప్పుడు. డబ్బు కావాలా, డబ్బుతో కొనే నిత్యావసర వస్తువులు కావాలా, మన జీవన యాత్రలో కావాల్సినవి కొనుక్కోవడానికి డబ్బు కావాలా, వస్తువులు కావాలంటే డబ్బుతో కొనే వస్తువులే కావాలన్నారు. ఓకే, దేవుని స్తోత్రం. తాటాకిలు కావాలా, బిల్డింగ్ కావాలంటే బిల్డింగే కావాలి. దేవుని స్తోత్రం అండి. బిర్యానీ కావాలా, గింజన్నం కావాలంటే అసలు గింజన్నం అసలు జ్ఞాపకమే లేదు మాకు. దేవుని స్తోత్రం. బిర్యానీ కావాలంటాం. ఏమండి? ఆకాశం కావాలా, భూమి కావాలంటే ఆకాశానికి ఎవరు ఎక్కుతారు బాబా? ఎంత స్థలం ఉంటే మాత్రం మాకెందుకు, భూమే కావాలి. దేవుని స్తోత్రం. ఏమండి? పరలోకం కావాలా, భూలోకం కావాలంటే ఓపడం కాదు, చెప్పాలి. పరలోకం కావాలా, భూలోకం కావాలా? రాదు మనకి, అటు రానివ్వడు. పరలోకం కావాలా, భూలోకం కావాలా? పరలోకమే కావాలి. అయితే భూలోకం మనకు అక్కర్లేదు. ఓకే, రైట్. దేవుని స్తోత్రం. పరలోకం కావాలా, భూలోకం కావాలంటే ఊరకేమి రాదు. డబ్బు కావాలా, డబ్బుతో కొనే బంగారం కావాలంటే డబ్బుతో కొంటేనే బంగారం వస్తుంది. డబ్బు కావాలా, నిత్యావసరాలు కావాలంటే తినేవి డబ్బుతో కొంటేనే నిత్యావసర వస్తువులు వస్తాయి కదా. మరి పరలోకం కావాలా, భూలోకం కావాలంటే భూలోకంతో కొనాలి పరలోకాన్ని. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఊరికొచ్చేద్ది అనుకుంటున్నారేంటి? అప్పుడు మనకు భూలోకం వద్దనే కదా. కాబట్టి భూలోకంలో ఉన్న మన యావదాస్తిని పెట్టి పరలోకాన్ని కొనాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు వద్దన్నారు కాబట్టి తప్పక కొంటారని నాకు అర్థమైంది. భూలోకం వద్దన్నారు కదా, పరలోకమే కావాలన్నారు. పరలోకం కావాలంటే ఈ ధనము లోకంలో ప్రతి సమస్యను తీర్చుకోవడానికి, ప్రతి వస్తువును కొనుక్కోవడానికి, ప్రతి ఇష్టమైన దాన్ని మనం అనుభవించడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఈ భూలోకాన్ని అర్పించి భూలోకంలో సమస్త ఆస్తిని కూడా ఖర్చు చేసి పరలోకాన్ని కొనుక్కోవాలి. దేవుని స్తోత్రం. ఏమన్నాడైనా? నీ యావదాస్తిని అమ్మేసి కత్తిని కొనుక్కోమన్నాడు. కత్తి అంటే ఏంటి? ఆయుధం. కత్తి అంటే వాక్యము. నా వాక్యం 2 అంచులు గల ఖడ్గము వంటిది, సాకల వాని సబ్బు వంటిది, బండల బద్దలు కూడా చుత్తు వంటిది కదా. దేవుని స్తోత్రం. కాబట్టి భూమి మీద మనకేమి కావాల్సిన డబ్బు ఎంత ప్రాముఖ్యమో, పరలోకం కావాలంటే భూమిలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి అవి నష్టపరుచుకుని వీటి ద్వారాగా దేవుని రాజ్యాన్ని కొనుక్కోవాలి. అననీయ సప్పీరాలు ఉన్నారు. వారు భూమిని అమ్మేసి దైవజనులకు కానుకలు ఇచ్చారు. వాళ్ళతో పాటు చాలామంది ఇచ్చారు. అవునా కదండి? దావీదు మనుగులు బంగారం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? పరలోక రాజ్యంలో వారు ఆ బంగారాన్ని చూడాలని, వారు ఔదార్యాన్ని పొందుకోవాలని, ఆ ప్రేమను పొందుకోవాలని.
దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకేమి కావాలి అని మొదటి నుంచి ఆఖరి వరకు మనం వచ్చినట్లయితే ఆఖరికి మనకేం కావాలంటే దేవుని పిల్లలైన మనకి పరలోకమే కావాలి. అక్కడ తీసుకొచ్చాను మిమ్మల్ని నేను, అవునా? ఆఖరి చెప్పారు కదా, భూలోకం కావాలా పరలోకం కావాలంటే భూలోకం వద్దు కానీ పరలోకమే కావాలి. అయితే భూమి మీద ఉన్నంత వరకు భూలోకం కావాలి, కానీ దాన్ని పరలోకం కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, దానికి ఎక్కువ స్థానం ఇవ్వకూడదు. అందుకని ఏం చెప్పాడు దేవుడు? మీ మనసు భూ సంబంధమైన వాటి వైపు లగ్నపరచుకుడి, పైనున్న వాటినే వెతకుడి. అర్థమవుతుందండి? భూ సంబంధమైన వాటిని వెతకూడదు. ఏం వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. ఏముంది పైన? పరలోకము, పరలోక సైన్య సమూహము, పరిశుద్ధులు, దేవుని సింహము, బంగారపు వీధులు, ఏమండి, జీవవృక్షము, మన కొరకు సిద్ధపరచబడిన స్థలము, మనం నీతి క్రియల ద్వారా కట్టుకున్నటువంటి వజ్ర వైడూర్యములు కలిగినటువంటి గృహములు, అవన్నీ పైన ఉన్నాయి. ఈ భూలోకంలో గృహాలు శిథిలమైపోయాయి. ఈ ఎంత పెట్టి కట్టుకున్నా వదిలి వెళ్ళిపోవాలి, అవునా కదండి? కానీ వెళ్ళిపోయాక మనం నివసించేది గృహం, అది వెళ్ళిపోయాక మనం తిరిగే బంగారపు వీధి అక్కడ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధానంలో అంటే భూలోకం వద్దంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా ఇల్లు వదిలిపెట్టి వచ్చామని ఎవరు చెప్పరు. కానీ ఇంటి మీద కంటే ప్రేమ దేవుని మీద ఎక్కువ ఉండాలి. సంపాదన మీద కంటే ఎక్కువ ప్రేమ దేవుని మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. నీ ధనం ఇచ్చి వాక్యాన్ని కొనుక్కోవాలి. నీ ధనము ఖర్చు చేసి కష్టపడి భోజనాలు చేసి అందరికీ సంతోషపరిచి దేవుని సేవకుడికి కానుకిచ్చి సువార్తను ప్రకటించి నీ కష్టార్జితాన్ని ఆశ్రదింపబడేలాగా నీవే మార్గాన్ని సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో మరొకటి ఎందుకు ఈ యొక్క సబ్జెక్ట్ ఇంతవరకు మీకు చెప్పుకొచ్చినంటే ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదవండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిద్దను, నువ్వు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. చూసారా, ఎవరితో ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురుతో సాక్షాత్తు యేసు ప్రభువు, మన ప్రభు అయిన క్రీస్తు చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇదిగో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును, నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు కూడా విప్పబడినని అతనితో చెప్పాను. చూసారా, పరలోకం యొక్క తాళపు చెవులు. ఇంకో మాట, మీకు బ్యాంక్ కావాలా, బ్యాంకులో డబ్బు కావాలా? మీకు అయ్యి బాబోయ్, బ్యాంక్ కావాలా, బ్యాంకులో డబ్బు కావాలా? బ్యాంకులో డబ్బు కావాలా? మరి బ్యాంక్ రాకుండా బ్యాంకులో డబ్బు ఎలా వస్తుంది? పోనీ బ్యాంక్ కావాలా, బ్యాంక్ తాళం కావాలా? బ్యాంక్ తాళమే కావాలి. బ్యాంక్ తాళం వస్తే బ్యాంక్ మంత్ అవుతుంది, ఓపెన్ అవుద్ది, అప్పుడు బ్యాంకులో డబ్బు మంద అవుద్ది. దేవుని స్తోత్రం. అలాగ అడుగుతున్నాడు ఈయన. ఎవరిని? ఆయన చెప్తున్నాడు, ప్రభు అయిన క్రీస్తు, పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదును, అయితే నువ్వు ఒకటి చేయాలి. భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, భూమి మీద దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. దేవుని స్తోత్రం. అంటే ఈ భూమి మీద పేతురు ఏం చేయాలి? అప్పటి వరకు బంగారాన్ని ప్రేమించడం అనుకోండి, ఆ బంగారం అమ్మేసి ఆలయం కట్టించాలి. అప్పుడు పరలోక రాజ్యంలో ఉన్న బంగారు వీధులు ఆయన సొంతం అవుతాయి. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. ఒకవేళ ఎప్పటి నుంచో దాచుకున్న బంగారం నేను ఎందుకు ఇస్తాను అని బిగపట్టుకున్నాను అనుకోండి, అన్ని చోట్ల తిరుగుతారు కానీ బంగారు వీధులకు వెళ్ళే భాగ్యము ఉండదు. అక్కడ ద్వారపాలకులు ఉంటారు. నువ్వు బంగారం ప్రేమించి బంగారం దాచుకున్నా కానీ దేవుని ఆలయానికి ఖర్చు చేయలేదు కాబట్టి నీకు ఈ వీధిలోకి వెళ్ళడానికి అర్హత. దేవుని స్తోత్రం. అదే కదా అంటున్నాడు, భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, దేన్ని విప్పుతావో
అది పరలోకమందు విప్పబడుతుంది. హల్లెలూయా. ఊరికే ఏంటి మన ఇంటి తాళాలే పక్కింటి వాళ్ళకి ఇవ్వండి. పరలోకం యొక్క రాజ్యము తాళపు చెవులిస్తున్నాడు. అంటే పరలోక రాజ్యానికి యేసుక్రీస్తు తర్వాత ఎవరైనా ప్రవేశించాలంటే పేతురు వెళ్ళి తాళం తీస్తేనే కానీ ఎవరు ప్రవేశించలేరు. ఇప్పుడు ద్వారపాలకుడు ఎవరైపోయారు? ఇంతకుముందు ఏమన్నాడు ప్రభువు? ద్వారము నేనే, ద్వారపాలకుడిని నేనే అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? పేతురికి అప్పగించాడు. దేవుని స్తోత్రం. పేతురికి అప్పగించాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తాను, అయితే నువ్వు ఒక పని చేయాలి. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది. భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది. దేవుని స్తోత్రం. ఎంత ప్రణాళిక తెలుసా పేతురి మీద యేసు ప్రభు వారికి? ఎందుకు అప్పగిస్తున్నాడో తెలుసా? పరలోకం యొక్క రాజ్యపు తాళపు చెవులు పేతుర్ని పిలవడానికి వెళ్ళాడు. పేతురు, నిన్ను చేపలు పట్టి జారలు కాకుండా మనుషులు పట్టి జారలుగా చేస్తాను, నన్ను వెంబడించమన్నాడు. అన్నాడా లేదా? చెప్పాలి. అన్నాడు. అన్నప్పుడు ఎప్పుడైతే స్వరాన్ని విన్నాడో, బోట్లు ఎవరికైనా అప్పు చెప్తాను, చేపలు ఆటాడికి వచ్చాను, ఆ ఎంఏసి వస్తాను, మా నాన్న ఎవరికైనా అప్పు చెప్తాను మా అన్నయ్యకి అన్నాడా? ఎక్కడున్నావు అక్కడ విడిచిపెట్టి వచ్చేసాడు. ఊరకే ఇస్తానట్లేదు ఆయన. పరలోకం యొక్క రాజ్యపు తాళపు చెవులు ఊరకే ఇస్తానట్లేదు. ఎక్కడ ఉన్న వాటికి టక్కన విడిచిపెట్టి వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? ఆయన ఏం తిరుగు తక్కువడా? పేతురేమో తిరుగు తక్కువడా? లేకపోతే లోకమంటే ఆశ లేదా? కానీ ఆయన స్వరములో ఉన్న ఆ సంతోషం, ఆ తృప్తి ఈ భూమి మీద ఇంతవరకు జీవించిన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదట. చెప్పలు కూడా సార్ దీన్ని మహింపరచండి. హృదయం అంతా తేలికైపోయిందంట ప్రభు ఆ మాట పిలగానే. నీ ప్రయాస అంతా వ్యర్థమో, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా, ఓ పేతురు, నువ్వు నా ఎద్దకురా, నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. నువ్వు పట్టే చేపలు పట్టిన వెంటనే చనిపోతాయి గట్టు బయటకు వచ్చాక. కానీ నేను పట్టిస్తున్న చేపలు ఇక్కడ ఉన్నంతకాలం నిన్ను వెంబడిస్తాయి, నిన్ను గనపరుస్తాయి. చనిపోయిన తర్వాత కూడా నీతో పాటు కలిసి నా ఎద్దకు వచ్చిన నామాన్ని మహింపరుస్తాయి. ఆ చేపలు ఎవరు? ఆ చేపలు ఎవరు? మనుషులనే చేపలు, విశ్వాసులనే చేపలు మనమే. దేవుని స్తోత్రం. ఎస్, ఎంత మధురమైన స్వరం కనపడిందంటే ఆయనకి. వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుని వచ్చేసాడు. అప్పటి నుంచి చూస్తున్నాడు యేసుప్రభు వారు. అతని ప్రవర్తన, అతని మాట, అతని భక్తి. ఎక్కడికైనా వెళ్దామంటే ప్రభువా నేను వస్తాను ప్రభువా అని కూడా అంత అందరికంటే ముందు. ఇదిగో ఈ సముద్రం దాటి వెళ్దామంటే ప్రభువా నేను వస్తాను ప్రభువా. ఇదిగో ఈరోజు మనకి భోజనం లేదంటే పర్వాలేదు ప్రభువా, కానీ పొద్దుట మీరు ఒక దగ్గర ఒక మాట మాట్లాడారు ప్రభువా, ఆ మాట తరకు పరమార్థం ఏంటో నాకు చెప్పరా అని ఆ మాట అడిగేవాడట. భోజనం అడిగేవాడు కాదట. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. ఎంత గొప్ప సంగతి. అది చెప్పిన తర్వాత తృప్తిగా భోజనం చేసినంత తృప్తి వచ్చేదట ఈయనకి. అప్పటి వరకు కూడా ఆయన ఆకలి తగ్గేది కదట. అలాంటి విశ్వాసం కలిగిన వాడు, ప్రభువును ప్రశ్నించి అడిగి తెలుసుకున్నవాడు, ప్రభు నేల మీద నడిచినప్పుడు ప్రభువా నాకు కూడా నడవడానికి అవకాశం ఇవ్వా, నేను నడుస్తాను ప్రభువా. అదే మనమైతే ఏమనుకుంటాం? ఆయన దేవుని కుమారుడు కాబట్టి నడుస్తున్నాడు, మనం నడవగలమా? మనకు సాధ్యమా అనుకుంటాం. అనుకోమా? ఈ మందిరం కట్టడం మనకు సాధ్యమా? సాధ్యంగా దేవుడు కట్టించాడా లేదా? అమ్మా కట్టించాడు. మన ఇల్లు కట్టుకోవడం మనకు సాధ్యమా? దేవుడు కట్టించాడే లేదా? మనకిద్దరు ఆడపిల్లలు పెళ్లి చేశాడు దేవుడు, చేయించాడు లేదా? మనకు సాధ్యమా? సాధ్యం కాదు. నమ్ముటి నీ వల్లనైతే సమస్తం నీకు సాధ్యమే. పేతురు నమ్మడిగాడు ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడుస్తున్నాను, అయితే రా నడు. నువ్వు అడిగితే ఏది కూడా కాదంట దేవుడు. అడిగే మనసు ఉండాలి, ధైర్యం కలిగి ఉండాలి. వెంటనే నడిచొచ్చాడు. సగం దూరం వచ్చాడికి ఏమైంది? దీనికి గాలి ఎక్కువైంది. గాలి ఎప్పుడు ఎక్కువైందో ఇక ఏమైపోయాడినా
చిన్న భయపడ్డాడు. అక్కడ రెండు ఉన్నాయి. మొదటిది భయం, మొదటిది అతిశయం, రెండోది భయం. మొదటిది అతిశయం ఏంటంటే సగం దూరం నడగానే నేను కూడా సగం దూరం నడిచేసాను, అంటే నేను కూడా యేసు ప్రభువులే నడిచేస్తున్నాను అని ఒక ఆలోచన వచ్చింది. అతిశయం అది. కానీ ఆయన మాట వల్లే నడుస్తున్న సంగతిని మర్చిపోయాడు. అక్కడ ఆయన ఇచ్చిన ఆర్డర్ని బట్టి నడుస్తున్న సంగతిని మర్చిపోయాడు. ఎప్పుడైతే మర్చిపోయాడో విపరీతమైన గాలి వచ్చింది. గాలి అంటే ఎవరు? అయ్యి బాబాయ్, ఎన్నిసార్లు అక్షరాలు కట్టించలేదు మీరు గాలి చల్లిందని పిల్లలకి. గాలి అంటే ఎవరు? అపవాది. ఎప్పుడైతే గాలి విపరీతంగా వచ్చిందో పిరికితనం వచ్చింది. ఎప్పుడైతే పిరికితనం వచ్చిందో మునిగిపోసాగాడు. ప్రభువా నశించిపోతున్నాను ఆయన అన్నాడు. అల్ప విశ్వాసి అని చేయి పట్టుకుని లేపి దేవుడు తన ఎద్దకు తెచ్చుకోండి. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుని మార్గంలో తిన్నగా నడవకుండా చేసేది, దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేరకుండా చేసేది అల్ప విశ్వాసమే. విశ్వాసం లేకుండా ఉంటారు ఎవరను. విశ్వాసం లేకపోతే దేవుని దగ్గర రారు, బాప్తిసం తీసుకోరు, సన్నిధికి రారు. అల్ప విశ్వాసాలు ఉంటాయి, అవి మనకు కనబడవు. ఎదటోళ్ళకి కనబడతాయి, అపవాదికి కనబడతాయి, దేవునికి కనబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధైర్యమని మరి అడిగాడు. ప్రభు నెరవేర్చాడా లేదా? నెరవేర్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టాడు. అందుకని అన్నాడు, ఇదిగో పేతురు, పరలోకపు రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు నేను ఇచ్చేదును. అయితే భూమి మీద ఇప్పటివరకు నువ్వు దేన్ని బంధించలేదు. ఒకవేళ ఈ అధికారం వచ్చిందని చెప్పేసి పరలోక రాజ్యం నీ సొంతమేదని చెప్పేసి భూమి మీద ఉన్నా కనుక, ఇంకా అక్కడికి వెళ్ళలేదు కనుక నువ్వు గర్విష్ఠుడు అవడానికి వీల్లేదు, అతిశయించడానికి వీల్లేదు. భూమి మీద ఇప్పటివరకు ఎలాగైతే దీన మనసు కలిగి ఉన్నావు, ఇంకా ఎక్కువ దీన మనసు కలిగి ఉండాలి, ఇంకా న్యాయాలు ఆసక్తి కలిగి ఉండాలి. అనేక మందిని పరలోక రాజ్యాన్ని నడిపించాలి. అదే అర్థం. పరలోక రాజు తాళచెవులు ఇచ్చిన అర్థం ఏంటి? ఆ ఇంట్లోకి అనేక మందిని భూమి మీద సువార్త చెప్పి, సాక్ష్యం చెప్పి, వాక్యం చెప్పి, పరిశుద్ధాత్మ అనుభవాలు తెలియజేసి ఆ పరలోక రాజ్యాన్ని నడిపించాలని అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకొక విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తుంది. చూడండి, అక్కడ ఆ మాట ఎందుకన్నాడు, ఎందుకు పరలోక రాజ్యాన్ని అప్పగించాడంటే ఎవ్వరో చెప్పలేని మాట పేతురు చెప్పాడు. ఎవ్వరికి శిష్యులందరికీ లేని నమ్మకత్వం పేతురు హృదయంలో ఉంది. దేవుణ్ణి ఆశ్చర్యపరిచాడు. ఎవరిని? ప్రభు అయిన క్రీస్తుని ఆశ్చర్యపరిచాడు ఒక మాటతోటే. 15వ వచనం చదివిన పైన, అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్ర యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆమె చూసారా, ఓ రోజు భూలోకంలో అద్భుతాలు సూచక్రియలు చేస్తూ, రోగాలు స్వస్థపరుస్తూ, వేదనలు తీసివేస్తూ, అనేకులకు మేలు చేస్తూ, ప్రభు చేసిన పరిచయం నిమిత్తమే చుట్టూ ఉన్న శిష్యులను అడుగుతున్నాడు, మన గురించి ఏమనుకుంటున్నారు లోకంలో, మన పరిచర్య గురించి ఏమనుకుంటున్నారు, అసలు నేను ఎవరనుకుంటున్నారు అని సమాచారం శిష్యులకు వస్తుంది కదా. వస్తుందా రాదా? మాట్లాడండి అమ్మా. వస్తుందా రాదా? వస్తుంది అని అడుగుతున్నాడట. కొందరు దెయ్యము పట్టినవాడు అంటున్నారు, కొందరు బయలుజుపురు అంటున్నారు, కొందరు తిండిపోతు అంటున్నారు, కొందరు దేవుని కుమారుడు కాదు వడ్లవాని కుమారుడు అంటున్నారు అని కొంతమంది శిష్యులు చెప్తున్నారంట. పేతురు అన్నాడంటప్పుడు ఈ మాట చెప్పాడంటే పేతురు ఏమన్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని. క్రీస్తు దగ్గర ఒకటి చూడండి, క్రీస్తు దగ్గర ఒకటి ఉందా చూడండి, బైబిల్ చూడండి, చిన్న ఒక్కంకి ఇసు ఉంటుంది. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని అర్థం. కింద ఉంచండి ఫుట్ నోట్లో, కింద ఫుట్ నోట్లో అభిషిక్తుడు ఉందా, అదనమాట అండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఎంత గొప్ప మర్మాన్ని బయలుపరిచాడు అక్కడ దేవుడు ఆయనకి. క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరుల దగ్గర రెండంకేసి చూడండి, కింద ఏమని చూడండి, రెండంకులో
రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, దేవుని ఆత్మ, నా తండ్రి అయిన దేవుని ఆత్మ, నన్ను పంపిన దేవుని ఆత్మ, నన్ను బలపరిచిన ఆత్మ, నిన్ను పిలిచిన ఆత్మ నీకు బయలుపరిచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఎందుకన్నాడు ఆ మాట? వాళ్ళందరూ బయలుబూలు అంటున్నారు, దెయ్యం అంటున్నారు, తిండిపోతున్నాడు అంటున్నారు, వడ్లు వాను కుమారుడు అంటాడు. ఇతను మంచిదే చెప్పాడు, దేవుని కుమారుడు అంటున్నాడు అని అనొచ్చు కదా, ఊరుకోవచ్చు కదా. ఎందుకన్నాడు మరి ఈ మాట? నరులు నీకు బయలుపరచలేదు కానీ నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఎందుకన్నాడు తెలుసా? అంటే నేను చాలా తెలివైన అన్నమాట. నేను దేవుని కుమారుడు అని చెప్పడానికి నా దగ్గర అర్హతలు ఉన్నాయన్నమాట. అంటే యేసు ప్రభు పుట్టుపూర్వం నాకు తెలుసు అన్నమాట అని లోపల మనసులో అనుకుని అహంకారై గర్విస్తాయి, తాళపు చెవులు కోల్పోతాడేమని అక్కడ ఆత్మ సంబంధంగా బయలుపరచాడు ఆ మాటని. ఎందుకు? అతనిలో గర్వమో రాకుండా. అదండి. ఎందుకంటే ఏ దేవుడైతే నన్ను ఇక్కడ పంపించాడో, ఏ దేవుడైతే నా చేత మనుషులు పట్టి జాలరుగా నేను చేస్తానని పిలిచాడో ఆ దేవుడు నీకు బయలుపరచాడు, ఆ తండ్రి నీకు బయలుపరచాడు. లేకపోతే నీకు నువ్వు చెప్పేవాడివి కాదు. ఎందుకు బయలుపరచాడో తెలుసా? నువ్వు నా పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, నా తండ్రి అయిన దేవుని మాట పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు, ప్రతి చోటకి నాతో పాటు నువ్వు వస్తున్నావు, నా కష్టంలో ఉంటున్నావు, నా నష్టంలో ఉంటున్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నా కుమారుని తృప్తిపరిచి నా కుమారుడి చేత పరలోకపు తాళింపులు నువ్వు తీసుకోవాలని నా తండ్రి అయిన దేవుని చిత్తంలో ఉన్నదే. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ నేను. దేవుని స్తోత్రం. సీమోను బరయోనా నీవు ధన్యుడవు. చూసారా, వెంటనే ఇచ్చేయండి అందించా. ఏమన్నాడు ఇక్కడ? నువ్వు ధన్యుడవు, నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఎంత గొప్ప సంగతి అండి. యేసు ప్రభు చేత ధన్యుడువు అని అనిపించుకోవడం ఎంత గొప్ప భాగ్యం. పరలోకమందున తండ్రి నీ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు అనే దగ్గర రెండంకి కేసు ఉంది. రెండంకులు పుట్టినోళ్ళు చూస్తే రక్త మాంసాలు ఎవరు చెప్పలేదు నీకు, మనుషులు ఎవరి ద్వారా తెలుసుకోలేదు, నువ్వు నా తండ్రి ఆత్మ ద్వారా తెలుసుకుని నాకు బయలుపరిచావు. దేవుని స్తోత్రం అని చెప్తూ ఇంకేమన్నాడు 18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పరలోక ద్వారములు దాని ఎదుట నిలువు నేరమని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరియు నువ్వు పేతురువు పేతురు దగ్గర 3 అంకెస్ ఉంది. ఆ 3 అంకెలు ఏముంది? చదివిన వాళ్ళని చెప్పండి రా బాబు. రాయి. పేతురు అంటే ఎవరు? రాయి. పేతురు అంటే రాయా మనసా? పేతురు అంటే రాయి కాదు, రాయి లాంటి మనసు కలిగినోడు. అర్థమైందా? చెప్పకూడదు మేము పరచండి. పేతురు అంటే రాయా? రాయి అయితే ఎందుకు మాట్లాడతాడో, రాయి అయితే ఎందుకు ప్రయాణం చేస్తాడు ప్రభుతోటి? రాతి లాంటి మనసు కలిగినోడు, దృఢమైన మనసు కలిగినోడు, చెదరిపోయే మనసు కలిగిన వాడు కాదు, స్థిరమైన మనసు కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడు. ఎలాంటి శ్రమ వచ్చినా పగలడు, చుత్తైనా ఊడిపోవాలి. కానీ ఈ రాయి మాత్రం పగలదు. ఈ రాయి కాబట్టి బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావన్నాడు. రాయి అనే బండ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు అంటే ఎవరు? ఇప్పుడు రాయి లాంటి మనసు కలిగినోడు. నేను అంత భక్తి చేయలేదు కానీ నేను కూడా కొంచెం ఆవగింజంత రాయి లాంటి మనసు ఉన్నోడ్నే. అర్థమవుతుందా? మనుషుల విషయంలో కాదు, దేవుని పని విషయంలో. ఏదని అనుకుంటే సాధించే వరకు ఇడిచిపెట్టను. అర్థమవుతుందండి? దేవుని పని విషయంలో ఓ పని అనుకున్నాం మనం, దాని గురించి మొదటిసారి అన్నప్పుడు కొందరు చేయట్లేదు అన్నారు ప్రార్థన. మళ్ళీ అడుగుతున్న ఆఖరిలో దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను కొంచెం రాయి లాంటి మనసు కలిగిన వెంటనే నిజానికి ఆ రోజు ఆత్మ నడిపించింది. తర్వాత ఎవరు నడవాలి? నేను నడవద్దా? నడుస్తున్నాను లేదా? నేను సిమెంట్ రోడ్డు మీద కూడా నడిచేశాను, వాకర్ లేకుండా. కానీ నేను పొద్దునుంచి సాయంత్రం వరకు నడకే. అర్థమవుతుందని? రాయి లాంటి మనసు ఉండాలి మనకి. కొన్ని సందర్భాల్లో నేను చేయగలను దేవుని పని, నేను నడవగలను, నేను ఇవ్వగలను, నేను ప్రార్థన చేయగలను, నేను పాటలు పాడగలను.
అని దృఢమైన నిశ్చిత లేకపోతే ఏ ఒక్కడు కూడా దేవుని పరిచర్య చేయలేడు. మోషేని పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను ఎత్తివాడిని మాట్లాడు, పాటలు పాడను, ఏమీ చేయలేను. నువ్వు నిలవబడితే నేను నిలబడవద్దా? నేను నిలబడితే నడిపిస్తాడు, నేను నడితే ఆయన పరిగెట్టిస్తాడు, నేను పరిగెడితే ఆయన గొంతులు వేయిస్తాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు 10 ఇవ్వగలిగితే రేపు 100 నీకు ఇచ్చే స్తోమతను కలగజేస్తాడు. రేపు 100 ఇస్తే 1000 ఇచ్చే స్తోమత కలగజేస్తాడు. 1000 ఎప్పుడు ఇస్తావు? 10,000 ఇచ్చినప్పుడు దేవుడు నీకు 1000 ఇస్తావు, లేకపోతే ఇవ్వవు కదా. దేవుని స్తోత్రం. ఈరోజు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే రేపు 10 నిమిషాలు ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని ఇస్తాడు దేవుడు, నీకు పెంచుతాడు. నిలబడాలి, తీర్మానం తీసుకోవాలి. ప్రభువా, నేను ఇవ్వలేని స్తోమత కలిగి ఉన్నానయ్యా, నేను ప్రార్థన లేని స్థితి చేయలేని స్థితి కలిగి ఉన్నానయ్యా, నాకు ప్రార్థన కావాలనైనా ఈ దినము 1 నిమిషంతో మొదలు పెడుతున్నాను. 1 నిమిషంతో మొదలు పెడతారా మీరు? 1 నిమిషం అంటే అనుభవం మోకరించినట్టుగా అయిపోద్ది. దేవుని స్తోత్రం కదా. 5 నిమిషాలతో ప్రారంభిస్తున్నాను ప్రభువా, రేపు 10 నిమిషాలు చేస్తాను ప్రభువా. అలా కొనసాగించండి. నెల వచ్చినట్టుగా ఎంత అయిపోద్ది రబ్బాయ్? ఎంత అయిపోద్ది? 150 నిమిషాలు అంటే ఎంత? 2 గంటలన్నర. నాకేమీ పుస్తకం అక్కర్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది నా గొప్ప కాదు, దేవుడే నాకు బయలుపరుస్తాడు. 2 గంటలన్నర ప్రార్థన వచ్చేది నెల అయ్యేటప్పటికి. చెప్పలు కూడా దీన్ని మహిమపరచండి. హల్లెలూయా. అందుకని ఏం చెప్తుండేనా? నువ్వు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళ లోక ద్వారములో దాని ఎదుట నిలువు నేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు. ఏ బండ? ఏ బండ? ఆ ఎదురేమని బండ ఉందా? ఇందాక రాయి అంటే పేతురు కాదు అనుకున్నాము, రాత్రి మనసు కలిగిన వాడు అనుకున్నాం. ఈ బండ మీద సంఘాన్ని కడతాం అంటాడు. పని ఏ బండ? ఏ బండ? పేతురనే బండ మీద, విశ్వాసం అనే బండ మీద, నీకున్న నిశ్చయిత మీద, పరలోక రాజ్యం మీద ఉన్నటువంటి ఆశ మీద నా సంఘాన్ని నువ్వు కడతావు. మొట్టమొదటిగా సంఘం కట్టాడు లేదు ఆయన. పెంతుకోస్తు సంఘాన్ని ఎవరు కట్టారు? అమ్మా పేతురు మేడగదిలో, అవునా? ఆరాధన జరిగినప్పుడు 3,000 మంది బాప్తిస్మము తీసుకున్నారు. పరిశుద్ధాత్మ అగ్ని వలె కోరలు చాపి అనేక మందితో భాషలతో మాట్లాడింది. చెప్పలు కూడా బిగ్గరగా దేవుని మహిమపరచండి. మొట్టమొదటి సంఘం ఒకటి ఏర్పరచబడింది. కట్టాడా లేదా? కట్టాడు. భూమి మీద నువ్వేదనుకుంటే దేవుడు చేస్తాడు, ఏది అనుకోలేనుకుంటే దేవుడు చేయడు, చేయలేననుకుంటే చేయడు. ఆమేన్. కాబట్టి నువ్వు దేన్ని బంధిస్తావో దాన్నే పరలోక రాజ్యంలో విప్పుతావు. కనుక దేవుని సన్నిధానంలో నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీ భవిష్యత్తు ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయం మీద నీకు పరలోకం కావాలా, భూలోకం కావాలా, నువ్వు తీసుకునే విశ్వాసం మీద, నిర్ణయం మీద నీ అభివృద్ధి ఉంటుంది. నీ చేతిలో ఉంది, నీ అభివృద్ధి నీ చేతిలో ఉంది. నీ చేతులను బలపరుస్తుందని చెప్తున్నాడు మీకు. అడుగుడే మీకు ఇను, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివానికెల్లా ఇయ్యబడును. నువ్వు అడిగేటప్పుడు దృఢనిశ్చయంతో అడగాలి. అడిగడే లేదు పేతురు ఈ నీళ్ళ మీద నడుస్తానని, నడిపించడం లేదు దేవుడు. జ్ఞాపకం చేసుకోండి, నిబంధన చేసుకోండి. మనకేమి కావాలన్నా దేవుడు ఇవ్వగల సామర్థ్యం, శక్తి కలిగి ఉన్నవాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.